మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం వెంపల్లె మండలం తాళ్లపల్లె గ్రామంలో ఉల్లి చిన్ని పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటను గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా ఉల్లి ధర 4,000 నుంచి 12,000 పలికింది. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా 800 పలుకుతుంది. ఉల్లి రైతులకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరం. ఉల్లి రైతులకు కూలీ ఖర్చు కూడా రాని పరిస్థితులు ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో చీనీ ధరలు టన్ను 30,000 నుంచి 1,00,000 వరకు ధర పలికింది. ప్రస్తుతం చీనీ ధర 6,000 నుంచి 12,000 కూడా కొనే పరిస్థితి లేదు. వైసీపీ హయాంలో అరటి టన్ను 30,000 పలికింది. ప్రస్తుతం 3,000 ధర పలుకుతుంది. 3,000 కూడా అరటి పంట కోసేవారు లేరు. వైసీపీ హయాంలో ఎక్కడా బ్లాక్ మార్కెట్ వ్యవస్థ లేదు. నేరుగా ఆర్బీకేల ద్వారానే రైతులను ఎరువులు, విత్తనాలను సరఫరా చేసేవాళ్ళమని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దళారీ వ్యవస్థను ప్రోత్సహించారని జగన్ ఆరోపించారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సొసైటీలు, ఆర్బీకేలు ప్రస్తుత ప్రభుత్వంలో లేవు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కమిషన్లు రావాలని ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. బ్లాక్ మార్కెట్, దళారీ వ్యవస్థను దగ్గరుండి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000తో సరిపెట్టాడు. ఉచిత పంటల బీమా ప్రస్తుతం ప్రభుత్వంలోనే లేదు. రైతులను కనీసం ధర 2,500 ఇచ్చి ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నడిపే హెరిటేజ్లో మాత్రం ఉల్లి కేజీ 35 దాకా అమ్ముతారు. రైతులకు మాత్రం 8 రూపాయలతో సరిపెడుతున్నారంటూ జగన్ అన్నారు. సీఎం చంద్రబాబుపై అక్కసు, బురద జల్లడమే లక్ష్యంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేసిన ప్రయత్నం అబాసుపాలైంది. హెరిటేజ్ ఫ్రెష్ యజమాని ఎవరో కూడా తెలుసుకోకుండా ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు. మంగళవారం కడప జిల్లా వేముల మండలం దగ్గునగారిపల్లి వద్ద ఉల్లి పంటను పరిశీలించిన జగన్ రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటుంది. ఉల్లి క్వింటాకు రూ. 800 కూడా గిట్టుబాటు ధర కావడం లేదు. రైతుల నుంచి కేవలం 6కు కొని అదే ఉల్లిని హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాల్లో కేజీ రూ. 35 చొప్పున అమ్ముతున్నారు. చంద్రబాబు తన లాభాల కొద్దిగా తగ్గించుకున్న రైతులకు మేలు జరుగుతుంది అంటూ విమర్శించారు. హెరిటేజ్ ఫ్రెష్ ఇంకా చంద్రబాబు దేనన్న ఉద్దేశంతో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి సుమారు 9 ఏళ్ల క్రితమే హెరిటేజ్ ఫ్రెష్ను చంద్రబాబు కుటుంబం విక్రయం చేసింది. కానీ జగన్ మాత్రం హెరిటేజ్ ఫ్రెష్ చంద్రబాబుదేనంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జగన్ను హెరిటేజ్ ఫ్రెష్ను అమ్మేసి కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడే నిద్రలేచి హెరిటేజ్ అని కలవరిస్తే ఎలా చెప్పు? జగన్ కాస్త అప్డేట్ అవ్వు, ఏళ్లనాటి వెనుకబాటు నుంచి బయటకు రా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.